ఎప్పుడు దంసపోయినారా నువ్వు అవును సతీష్, నేను ఒక అమ్మాయిలో చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్ ఫర్ యూ. అయ్యో అంకుల్, నేను తాగేటప్పుడు ఏం తిన్నావు? అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిందాం, ఓకే? ఒక 4 లార్జ్ విస్కీస్, 5 లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉండాలి, ఓకే? యా యూ డ్రింక్? యా అంకుల్. తను నీకు చెప్పలేదా? యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే. తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ. షీఈ్ వండర్ఫుల్. ఎందుకంటే ఏం కావాలి? నువ్వు ఇంటికి రా, చెప్తాను. తప్పే ఉంది, చెప్పచ్చు కదా. నీకు బుద్ధుందా? ఎన్నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి. నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరు రావడం ఇలా హ్యాపీగా. సాయి గారు, ఒకసారి ఇలా వస్తారా? ఓకే ఓకే. అరే ఒకసారి రండిరా. వెళ్ళే అరే ఒకసారి రండిరా. మీరు వెళ్ళండి రా, నేను ఫోన్ చేసుకుని వస్తా. సరే. ఓ హలో అండి. హాయ్. 2 days లో ఎంగేజ్మెంట్ కదా, ఒకసారి సెటప్ అంతా చెక్ చేసుకుంటే బెటర్. మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు, నేను చేస్తుంది. నేను ఈ డ్రెస్ వేసుకొని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది, పదండి. ఓకే సాయి గారు, కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే అరే సతీష్ పో, నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసిందే కదరా, మనం అందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది. ఇలా నా వల్ల కదరా రే, నా వల్ల కాదు. బాబాయ్ ఒక్కసారి రా బాబాయ్. ఏంట్రా? ఒక్కసారి రా. మళ్ళీ చేస్తాను, ఒక్క నిమిషం. ఎక్కడికి రా? రా రా రా. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రిహార్సల్. మెంటల్ ఫెలో. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహార్సల్. నేను ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ పాండు, స్టార్ట్ చేయి. సూపర్ సూపర్ సూపర్. ఇదేంటి ఇంత పైకి వెళ్తుంది? సూపర్ అబే, సూపర్ సాయి, సూపర్ సాయి, సూపర్ సూపర్ బావా. చాలా బాగా జరిగిందండి, అత్రిపోయింది అంతే. ఏమైందండి? ఏంటి నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి? క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ళ పెళ్ళవుతుందో లేదో నాకు తెలియదు గాని ఈ 10 రోజుల్లో మీ పెళ్ళవడం మాత్రం ఖాయం. డీజే పెట్టుకుని నాగిన్ డాన్స్ చేస్తాడు పిచ్చి మావాడు. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో, బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడా?
జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్ళీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే, కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమారా? ఎలా ఉంటాను హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుండి మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరైనా అర్థం చేసుకోండి. సార్ షల్ వి? I lost my wallet. ఓకే Let me know if someone finds it. ఓకే షూర్. Thanks. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాయ్ వాసు. హాయ్, నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది? అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా, థ్యాంక్స్. అరే ఇదిగో పొద్దునే 12 తీసుకున్నాను రా, నా కార్డ్స్ పనిచేయలేదని. నువ్వు పడుకున్నావు అని చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకోరా. ఇదెవరిది? అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును. అంటే నీకు ఇంకొకటి అడగనా ప్లీజ్? అడుగు. వాసు గడ్డం తన వల్లేనా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి గడ్డం వెనక మాత్రం ఖచ్చితంగా ఆడదుంటుంది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ వదిలి ఉండలేకపోతే.